మన మనీ పక్కన ఉన్నోడికి ఒక మాట చెప్పాలా? సరే మనీ, ఒక్క క్వశ్చన్, బండి ఎక్కడ ఉంది ఇప్పుడు ప్రెసెంట్? ఎవరు? నీ బండి టూ వీలర్ రెడ్ కలర్ అది ఎక్కడ బండి. ఉందో తెలియదు ఇప్పుడు. ఓకే, ఇచ్చేసా వాళ్ళకి. ఎవరికి ఇచ్చావు? ఇచ్చేసాను. నవీన్ రామ్ సింగ్ పట్టుకెళ్ళిపోయాడా? అని ఆ తాళం తీసుకెళ్లి నవీన్ రామ్ సింగ్ చేతిలో పెట్టేశాను అని. ఆ రోజు Okay. డబ్బులు తీసుకున్నావు కదా, ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఎవరు ఇచ్చారు నీకు? నవీన్ ఇచ్చారు. అనమాట. వెంకటేష్ గారు ఒకటే మాట క్లారిటీగా, మనీ క్రేజీ మనీ అన్నోడు పల్సర్ బైక్ ర్యాపిడో వ్లాగర్ బండి అమ్మి డబ్బులు మీకు తెచ్చి ఇచ్చాడా? ఇచ్చాడు. డబ్బులు Okay. ఇచ్చాడు, డబ్బులు తెచ్చిచ్చాడు. ఆ బైక్ ఏమైందో ఈ విషయం నాకైతే తెలియదు. డబ్బులు అయితే Okay. తెచ్చిచ్చాడు. నవీన్ ఆ డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకున్నాడు. నవీన్ రామ్ సింగ్ అన్నోడు మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయాడా? అవును సార్. విషయం ఏంటంటే అతను చెప్పింది నేనే బైక్ కొనిచ్చాను, మన ర్యాపిడో స్టోరీలోని మెయిన్ పార్ట్ కదా, ఆ కొత్త బైక్ నేనే కొనిచ్చాను, సో ఆ డబ్బులు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చాను స్టార్టింగ్ లోనే చెప్పారు. డబ్బులు మళ్ళీ నవీన్ రామ్ సింగ్ అన్నతను తీసుకెళ్లిపోయాడు. ఓకే, రైట్ సార్, క్లారిటీ చేశారు. ఈ విషయంలో మనీ రామ్ సింగ్ ప్రమేయం ఉంది, అంతేనా? అవును, అనుకున్నదే, ముందు నుంచి మేము అనుకున్నదే అదంతా. ఓకే ఓకే ఓకే. ఓకే. ఆ ముందు నుంచి అనుకున్నది ఏంటి, ఏమనుకున్నారు? అది స్క్రిప్ట్ అని మీకు ముందే చెప్పాడా, లేకపోతే చెప్పలేదా? ఏంటి అసలు, అది ఏంటి ప్లాన్ ఏంటి అసలు? సో ఆ స్టోరీలో ర్యాపిడో బాయ్ మిగతా ఇన్ఫ్లుయెన్సర్ ని కలిసి 2 స్టేట్స్ తిరుగుతాడు. ఇదంతా తిరిగిన తర్వాత కూడా ఫండ్ కంప్లీట్ అవ్వకపోతే జనాలకి బాగా కనెక్ట్ అవ్వాలని చెప్పి అతను బైక్ అమ్మేస్తాడు. అది స్టోరీ. బైక్ అమ్మేస్తాడు, ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తారు. ఇది స్టోరీ ముందే చెప్పాడు మీకు ఏదైనా? ముందే చెప్పారు.